భావిస్తుంది. ఆ ఉనికి ఎప్పుడైతే దాని యందు లేకుండా పోతుందో, దానికి అందకుండా పోతుందో, అది కూడా పోతుంది. పోతుందా, ఉంటుందా? పోతుంది. అందుకని కదా చెట్లు చచ్చిపోతున్నాయి, మనుషులు ఈ శరీరాలు పోతున్నాయి, రకరకాలుగా పోయే అవకాశం ఉంది. కాబట్టి రెండు పదార్థాలు, ఒకటేమో యుష్మత్ ప్రత్యయం చేత చెప్పబడేది, ఒకటేమో అస్మత్ ప్రత్యయం చేత గోచరం అంటే అర్థమేమి గ్రహింపబడేది. అర్థమైందా? ఈ రూపంలో రావాలంటే మీ పుస్తకాలు గోచరం అంటే గ్రహింపబడేది. అంటే దేని ద్వారా గ్రహింపబడేది? యుష్మత్ శబ్దం ద్వారా గ్రహింపబడేది. ఏంటిది? మొత్తం బ్రహ్మాండాలంతా కూడా. అస్మత్ శబ్దం ద్వారా గ్రహింపబడేది ఏంటిది? దానికి ఆధారభూతమైన నువ్వు చైతన్యము. ఈ రెండింటి యొక్క స్వభావం ఏంటిది? విరుద్ధ స్వభావము. ఇది పరిచ్ఛిన్నము, దేశానికి పరిచ్ఛిన్నము, కాలానికి పరిచ్ఛిన్నము, విషయానికి పరిచ్ఛిన్నము. దీని యొక్క స్వభావము జడము, వినాశకారి, ఉత్పత్తి వినాశాలు కలిగింది. మరి దీని యొక్క స్వరూపం ఏంటిది? ప్రకాశ స్వరూపము. తర్వాత అది సర్వదేశాల్లో, సర్వకాల్లో, సర్వ అవస్థలలో సర్వాంతర్యామి అయి ఉండి ప్రకాశ స్వరూపమై కూడా ఉంటుంది. దాని స్వరూపం దీని స్వభావం వేరైందా కాలేదా? దాని యొక్క ఉనికి దీని యొక్క ఉనికి వేరైందా కాలేదా? మరి శబ్ద ప్రతిపాద్యమైన వస్తువులు రెండు, ఒకటేమో ఆధారము, ఒకటేమో ఆధేయము. ఈ ఆధార ఆధేయ భావంతో చూసినట్టయితే విషయ భావము సామాన్యం ఎప్పుడు విషయ అనే రాదు. ఎందుకంటే దాన్ని ఆశ్రయించి ఉంది కాబట్టి, దాని ఆధారంగా ఉంది కాబట్టి విషయ అనే శబ్దం వచ్చింది కావని, లేకపోతే వాస్తవికంగా అది విషయ కూడా కాదు. ఎందుకంటే దాని ఉనికి చేత ప్రకాశిస్తుంది కాబట్టి దాని ఆధారంగా చెప్పుకునే దగ్గర ఇంకో రకంగా చెప్పే అవకాశము లేదు. అందుకొరకే విషయం అంటే ఏమంటే విషన్వంతి స్వాత్మాన్ని నిబద్ధంతి, దాని అభిమానం కలిగినందువల్ల దానిలో బంధింపబడి ఉందని నిన్ను చెప్పుకున్నామే. పట్టుపురుగు అల్లుకొని దానిలో ఎట్లా అయితే బంధింపబడిందో ఇదంతా కూడా అల్లుకొని దానిలో బంధింపబడుతున్నాడు. కాబట్టి దీని స్వభావం వేరు, దాని స్వభావం వేరు, దీని యొక్క ఉనికి వేరు, దాని యొక్క ఉనికి వేరు. దాన్ని అనుకుంటాడు. అనుకోండి, ఒక ఉపమానం మనం చెప్పుకోవాలనుకుంటే, ఒక చిన్నపిల్లవాడు పాపగా ఉన్నప్పుడు దొంగవాడు ఎత్తుకుపోయాడు అనుకోండి. ఎత్తకపోతే వాడి దగ్గరే పెరిగాడు, వాడి దగ్గరే ఉన్నాడు, వాడి దగ్గరే వాడితో నేర్చుకున్నాడు. వాడు ఏమనుకుంటాడు? నేను దొంగవాడిని అనుకుంటాడా లేదా? వాల్మీకి ఏంటి? వాల్మీకి వీరికి సంబంధం ఏంటి? ఒక చిన్నపిల్లవాడిని దొంగవాడు ఎత్తకపోయాడు కానీ వాల్మీకి దొంగనే అన్నానా? అయితే దాని యొక్క స్వభావ స్వరూపాలు వాడికి వస్తాయి, ఇంకోటి వస్తాయా? కానీ వాస్తవికంగా వాడు దొంగన మొదలు కాదు. కాయనప్పటికీ వాడిపైన అభిమానం ఉన్నందువల్ల నేను కూడా దొంగవాడిని. వాడు ఏం చేయాలనుకుంటాడు? నేను కూడా దొంగతనం చేయాలనుకుంటా ఉంటాడు. అదే కదా. అందుకొరకు ఇదంతా కూడా విషయం కిందికి వస్తుంది. విషయం ఏంటిది? ప్రకాశ్యం గాని ప్రకాశకం కాదు. ఎందుకంటే అది జడ వస్తువు, తాను ప్రకాశింపలేదు, ఇంకొక వస్తువును ప్రకాశింప చేయలేదు. కానీ ఆత్మేమో ప్రకాశ వస్తువు, ఇతరాన్ని ప్రకాశింప చేయడమే కానీ తనను ప్రకాశింపజేసే వస్తువు ఇంకొకటి లేదు. అందుకని విరుద్ధ స్వభావం అన్నారు. సమప్రకాశాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, ఎట్లాగైతే సూర్యప్రకాశానికి ఇంకొక ప్రకాశం అవసరం లేదో, జడ ప్రపంచానికి సూర్యప్రకాశం అవసరమో, అది లేకుండా అది ప్రకాశింప చేయబడదో, అట్లాగే విషయము విషయి ఇవి రెండు కూడా విరుద్ధ స్వభావం కలిగినాయి. కాబట్టి ఒకదాని యందు ఒకటి పొసగదు. ఎట్లయితే విరుద్ధ స్వభావం కలిగిన వాళ్ళు ఇంట్లో ఉండలేరో, ఒకవేళ ఉన్నా ఎప్పటికీ రకరకాలుగా ఉంటుందో, అట్లాగే ఇవి రెండు కూడా ఒక దగ్గర ఉండే అవకాశము, ఒకే రకంగా ఉండే అవకాశము లేదు. దాని స్వభావం వేరు, దీని స్వభావం. మనం లోకంలో చూస్తూ ఉన్నాం కదా, బియ్యం ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. బియ్యం తీసుకుపోయి బియ్యంలో పోస్తాం, గోధుమలలో పోస్తామా? ఎందుకు? దాని స్వభావ స్వరూపాలు వేరు, దీని స్వభావ స్వరూపాలు. ఈ సామాన్యమైన వస్తువులోనే మనకు అంత భేదం కనిపిస్తుంది. మరి విశేషమైన చైతన్యం ఉందో మరి ప్రపంచానికి ఎలా పొసుకుతుంది? పొదగదు. అక్కడ ఉండేదానికి అవసరం కూడా లేదు. ఇదేమో దృశ్యమైంది, అదేమో దృక్కయ్యాడు. ఇదేమో జ్ఞానస్వరూపమైంది, అదేమో జ్ఞేయమైంది. ఏది జ్ఞేయం?
విషయం అంతా కూడా జ్ఞేయము. ఈయన ద్రష్ట అయింది, అది దృష్టి అయింది, ఇది సాక్షి అయింది, అది ఇంకోటి అయింది. ఈ విధంగా రకరకాలుగా మనం పోల్చుకున్నట్టయితే దానికి దీనికి ఏమాత్రం కూడా సంబంధము పోలికే లేదని ఎట్లయితే మనం లోకంలో వ్యవహారంలో వాడుతుంటామో అట్లాగే విషయానికి విషయకి పోలికే లేదు. ఇప్పుడు మనం ఏం భావిస్తున్నాం, మరి ఉన్నది అదైతే ఇంకేమేమో ఆరోపణ చేసుకుంటున్నాము గోవిందా. ఆయన అందుకొరకే మన దుఃఖము తప్పడము లేదు. అందుకొరకు ఎప్పుడైతే మనం లౌకిక వ్యవహారాన్ని వదిలిపెట్టి పరమార్థ స్వరూపాన్ని తత్వాన్ని మనం గ్రహించగలుగుతామో అప్పుడే తనకు దుఃఖం లేకుండా పోతుంది. దుఃఖ స్వరూపాన్ని నా స్వరూపం దుఃఖ స్వరూపం కాదు, సుఖ స్వరూపము. నా స్వరూపం జడ స్వరూపం కాదు, చైతన్య స్వరూపం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, యుష్మదస్పతి ప్రత్యయ గోచరయో విషయ విషయినో తమ ప్రకాశయత్ విరుద్ధ స్వభావయో అన్నారు. విరుద్ధ స్వభావము కలిగినందువల్ల ఇతరేతర భావానుపపత్తౌ, ఒకదాని యందు ఒకదాని యొక్క భావము అనుపపత్తి అంటే కుదరనే కదు. ఉపపత్తి అంటే పత్తి అంటే ఇది జ్ఞానం, ఉపపత్తి అంటే కలిసి ఉండడం, అనుపపత్తి అంటే కలువవు, ఒక దగ్గర ఉండే అవకాశము లేదు. ఎందుకంటే స్వభావాలు వేరు, స్వరూపాలు వేరు, ప్రక్రియ వేరు, ఫలాలు వేరు. అందుకని రెండు ఒక దగ్గర ఉండే అవకాశము లేదు. మిగతాదంతా కూడా మళ్ళీ రేపు చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాస్యకృతో వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. బ్రహ్మసూత్రాలు భూమికా భాగములు మనం అస్మత్ ప్రత్యేకోచయోర్ విషయ విషయినో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపత్తౌ అనే వాక్యం వరకు మాత్రం విన్నాం. యుష్మత్ ప్రత్యయ గోచరం ప్రపంచము, అస్మత్ ప్రత్యయ గోచరము తాను. ఈ రెండు ఒకటి విషయము, ఒకటి విషయి. విషయం యొక్క స్వభావం వేరు, విషయి యొక్క స్వభావం వేరు. అందుకని విరుద్ధ స్వభావయో అన్నారు. స్వభావం అంటే అర్థమేమి? దాని యందు నిలిచి ఉన్న ఒక స్థితి స్వభావం. దాని యందు నిలిచి ఉన్న ఒక స్థితి, దాన్నే స్వభావం. అవి ఎట్లా ఉన్నాయి? విరుద్ధంగా ఉన్నాయి, ఒకదానికి ఒకటి విలక్షణంగా ఉన్నాయి. విషయ యొక్క లక్షణం వేరు, విషయం యొక్క లక్షణం వేరు, విషయం యొక్క స్వభావం వేరు, విషయ యొక్క స్వభావము వేరు. అందుకొరకే విరుద్ధ స్వభావయో అని. అందుకొరకే లోకంలో ఒక వాక్యం ఉంది, స్వభావో దురతిక్రమ. ఆయా స్వభావాన్ని దాటుకోవడం చాలా కష్టమైంది అన్నారు. అట్లాగే ఆత్మ యొక్క స్వభావము ప్రకాశస్వరూపము, సర్వాంతర్యామిత్వము, సర్వప్రకాశకత్వము, సర్వాధిష్టానము ఆత్మది. ఏకదేశము, పరిచ్ఛిన్నము, ఉత్పత్తి వినాశాలంగా కలిగింది జడము, విషయం యొక్క స్వభావం. అందువల్ల ఈ విరుద్ధ స్వభావం కలిగింది. ఎలా అంటే తమ ప్రకాశవత్.
ప్రకాశానికి తమస్సుకి ఎట్లాగైతే విరుద్ధ స్వభావమో అలాంటి స్వభావమే కలిగింది ఇవి రెండూ కూడా. అందుకొరకి ఇతరే ఇతర భావ అనుపపత్తి. ఇతరే అంటే ఒకదాని యందు, ఇతరం అంటే ఇంకొక దాని యొక్క స్థితి. భావం అంటే ఏంటిది? స్థితి. అభావం అంటే లేకపోవడం, భావం అంటే ఉండడం. ఒకదాని యందు ఒకటి ఉండడం. ఎట్లా అయితే ఇంట్లో భావాలు కలగకపోతే వేరపడతారు, అప్పుడే కదా కుండ పగిలేది. వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా కుండలో? ఉన్నారులే. అందువల్ల భావాలు కలగకపోతేనే వేరువేరుగా ఉంటారు. అట్లాగే ప్రకాశం యొక్క భావం వేరు, తమస్సు యొక్క భావం వేరు. అసలు ఇంకొక రకంగా చెప్పాలి అంటే ప్రకాశం యొక్క అభావమే తమస్సు. ప్రకాశం యొక్క అభావమే తమస్సు. అట్లాగే ఇక్కడ ఆత్మను గుర్తించకపోవడమే విషయాన్ని గుర్తించడం. అర్థమైందా? ప్రకాశం యొక్క అభావమే తమస్సు అయితే ఎట్లా అనుకున్నామో, ఆత్మ యొక్క స్వరూపముని మనం గ్రహించకపోవడమే విషయాన్ని గ్రహించే. కారణాన్ని గ్రహించకపోవడమే కార్యం గుర్తుకొస్తుంది. మట్టిని గ్రహించినందువల్ల కుండ గుర్తుకొచ్చినట్టు. మట్టిని గ్రహిస్తే ఇంకా కుండ అనే మాటే లేదు. కొంతమంది కుండ వేరు మట్టి వేరు అంటుంటారు. మట్టి లోపల కుండ వేరుగా ఉంది, స్థిరమైంది అనే భావంతో ఉన్నారు. కానీ మట్టి తీసేస్తే కుండ ఎక్కడ ఉంటుంది? ఉండే అవకాశమే లేదు. అట్లాగే ఆత్మను గ్రహించని కారణం చేతనే విషయం గోచరిస్తుంది గాని ఆత్మ గ్రహిస్తే మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి. బీజాన్ని గ్రహించని కారణం చేతనే చెట్టు, కొమ్మలు, కాయలు, పూలు వగైరా. అసలు బీజమే లేకపోతే వీటికి ఉనికి ఉందా? లేదు. కానీ బీజాన్ని గ్రహించినట్టయితే వృక్షం లేదు, వృక్షాన్ని చూస్తే బీజం కనిపించదు. అర్థమవుతుంది కదా మాట? వృక్షాన్ని చూస్తే బీజం కనిపించదు, బీజాన్ని చూస్తే అసలు వృక్షమే లేదు. అందుకనే ఇక్కడ ప్రకాశం యొక్క అభావం తమస్సు ఎట్లాగైందో ఆత్మజ్ఞాన అభావమే విషయము అని మనం చెప్పుకోవాలి. అందుకొరకే దాని యొక్క స్వభావం, దీని యొక్క స్వభావం, దాని ఉనికి, దీని ఉనికి ఇతరే ఇతరం అభావ అనుపపత్తవు, భావ అనుపపత్తవు అన్నారు. ఉండేదానికి అవకాశమే లేదు. చీకటి ఉన్నప్పుడు ప్రకాశం ఉండదు, ప్రకాశం ఉన్నప్పుడు చీకటి ఉండదు అనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో విషయందు విషయం ఉండదు, విషయమందు విషయ యొక్క స్వభావం ఉండదు. విషయం ఉండదని కాదు, విషయం యొక్క స్వభావము ఉండదు. అందుకరకే ఇతరే ఇతర భావ అనుపపత్తి అన్నారు. అంటే ఉండే అవకాశమే లేదు. ఆ విధంగా సిద్ధాయం ఈ రకంగా సిద్ధించినప్పుడు, నిర్ణయం అయినప్పుడు ఏం నిర్ణయం అయింది? ఒకదాని యందు ఒకటి ఉండేదానికి వీలు లేదు అనేది నిర్ణయం అయింది. ఎందుకు? విరుద్ధ స్వభావాలు కలిగిన కారణం చేత. ఉంటే నువ్వైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలంటారే. ఇంట్లో పోట్లాడు వస్తే ఉంటే నువ్వైనా ఉండాలి ఇంట్లో, లేకపోతే నేనైనా ఉండాలి. ఎందుకంటే స్వభావాలు అక్కడ లేవు కాబట్టి. ఆత్మను చూస్తే విషయము లేదు, విషయాన్ని చూస్తే ఆత్మ లేదని కాదు, నీకు అవగాహనకు రావడం. ఆత్మ అక్కడ లేదని కాదు, ఆత్మ అవగాహన లేదు. ఆత్మ ఎప్పుడు ఉండే ఉంటుంది, విషయం ఉండకపోవచ్చు కాక ఆత్మ ఎప్పుడు ఉండే ఉంటుంది. ఈ విధంగా సిద్ధించిన తర్వాత తద్ధర్మానాం అపి సుతరాం ఇతరే ఇతర భావానుపపత్తి. వాటి యొక్క ధర్మాలు కూడా, ఆత్మధర్మాలు వేరు, విషయ ధర్మాలు కూడా వేరు. విషయ ధర్మాలు ఆత్మధర్మాల యందు గాని, ఆత్మధర్మాలు విషయ ధర్మాల యందు గాని ఉండేదానికి లేదు. అసలు విషయమే లేనప్పుడు వాటి ధర్మాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా ఒకటి ఉంటే కదా ఇంకోటి ఉండేదానికి అవకాశం ఉంటుంది. విషయమందు విషయీ లేదు, విషయందు విషయమే లేనప్పుడు విషయ ధర్మాలు ఇంకొకదాని ఒకటి ఉండేదానికి అవకాశమే లేదు. ఇది కూడా సిద్ధించింది విచారణ చేసినందువల్ల. అందువల్ల తద్ధర్మానపి సుతరాం అంటే అర్థమేమి? బొత్తిగా, ఏమాత్రం కూడా అని. సుతరాం అంటే అర్థమేమి?
ఏమాత్రం కూడా కించిత్ కూడా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకన్నారు సుతరామని పది ఇక్కడ ఎందుకు ప్రారంభం చేశారు మనకు అంటే, అసలు విషయం అక్కర్లేనప్పుడు విషయ ధర్మాలు ఎక్కడ ఉంటాయి? ధర్మాలు ధర్మిని ఆశ్రయించి ఉంటాయి. అనుకోండి, విషయం ఏంటి? పృథివీ అనుకోండి. దాని యొక్క ధర్మం ఏంటిది? గంధము. పృథివీ లేనప్పుడు గంధం ఎక్కడి నుంచి వచ్చింది? వస్తుందా? అగ్ని లేకుంటే వేడి వస్తుందా? జలం లేకపోతే చల్లదనం వస్తుందా? ఇంకా విషయమే లేనప్పుడు విషయాల యొక్క ధర్మాలు చాలా దూరము అని. ఇప్పుడు పండును చూస్తున్నాము. పండు యొక్క రంగు ఏంటిది? పసుపుగా ఉంది. ఈ పండే లేనప్పుడు పసుపు రంగు ఎట్లా కనిపిస్తుంది? మనకు కనిపించే అవకాశం లేదు. అట్లాగే దీని యొక్క విషయం యొక్క ధర్మము విషయ ధర్మముందు గాని విషయ ధర్మము విషయ ధర్మముందు గాని సుతరాం పూర్తిగా భక్తిగా ఉండే అవకాశమే ఏ రూపంలో కూడా మనం ఉంచేదానికి అవకాశము, గమనించేదానికి అవకాశము, ఆరోపణ చేసే అవకాశము లేదు. అందుకొరకే తద్ధర్మానామపి సుతరాం ఇతరేతర భావ అనుపపత్తి. ఇతరేతర భావం అంటే ఒకదాని యందు ఒకటి ఉండేదానికి అవకాశము లేనే లేదు. కాబట్టి అతః అస్మత్ ప్రత్యయ గోచరి విషయిని నేను చెప్పుకున్నాం కదా. అస్మిన్ ప్రత్యయం ద్వారా గ్రహింపబడేది ఏంటిది? ఆత్మ. ఆ ఆత్మయందు విషయిని చిదాత్మకి, అది దాని యొక్క స్వరూపం ఏంటిది? చిత్ స్వరూపం. అస్మయ ప్రత్యయం ద్వారా గ్రహింపబడేది. అస్మద్ అంటే సంస్కృతమైనది. నేను అనే శబ్దం ద్వారా గ్రహింపబడేది ఏంటిది? ఆత్మ. దాని యొక్క స్వరూపం ఏంటి? చిత్ ఆత్మకం చిదాత్మకం. అంటే దాని యొక్క స్వరూపమే చైతన్య స్వరూపము. విషయం యొక్క స్వరూపం ఏంటిది? జడస్వరూపము. అది యుష్మత్ ప్రత్యయం ద్వారా గ్రహింపబడేది. యుష్మద్ అనే శబ్దం ద్వారా ఇది లేదా నీవు అనే శబ్దం ద్వారా గ్రహింపబడేదేమో విషయము. దాని యొక్క స్వరూపం, దాని యొక్క ధర్మం ఏంటిది? జడము. అస్మత్ ప్రత్యయం ద్వారా గ్రహింపబడేది ఆత్మ. దాని యొక్క స్వరూపం ఏంటిది? చైతన్యము, చిత్తు. యుష్మత్ ప్రత్యయగోచరస్య విషయస్య తద్ధర్మానాంచ అధ్యాసః అన్నారు. యుష్మత్ ప్రత్యయం ద్వారా గ్రహింపబడే విషయాలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడి నుంచి బ్రహ్మలోకం, కవతలు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అవన్నీ కూడా. ఒకటి కాదు, రెండు కాదు. తనకు భిన్నమైనదంతా కూడా విషయం అని చెప్పుకున్నా లేదా? తనకు భిన్నమైనదంతా కూడా విషయము. అది యుష్మత్ ప్రత్యయం ద్వారా గోచరింపబడేది. అందువల్ల అస్మత్ ప్రత్యయం ద్వారా గోచరింపబడే తనయందు యుష్మత్ ప్రత్యయం ద్వారా గోచరింపబడే విషయం యొక్క ధర్మాలు కూడా అధ్యాస అన్నారు. వాటి యొక్క అధ్యాస కలుగుతుంది. అంటే అధ్యాస అంటే ఏం చెప్పుకున్నాము? అధికృత్య ఆసనం యస్య స అధ్యాస. ఒకదాన్ని ఆధారంగా చేసుకుని కూర్చుంటుంది. దానికి ఆధారం లేకుండా కూర్చునే అవకాశము లేదు. ప్రతి వాళ్ళు కూడా ఒకదాన్ని ఆధారంగా చేసుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు మనం దేనికి ఆధారంగా చేసుకొని కూర్చున్నాము? భూమిని ఆధారంగా చేసుకొని కూర్చున్నాము. ఆ భూమి, ఆ జలాన్ని, ఆ జలం ఇంకా పోయినట్టయితే చివరికి పోతే ఎవరు మిగిలేది? నేనే. ఆకాశం ఎక్కడ నుంచి తలకందే ఇవన్నీ ఉన్నాయి. మయ్యేవ సకలం జాతం. అందువల్ల తద్ విషయ విపర్యన, దానికి విపరీతంగా మనం గ్రహించగలిగినట్టయితే, చూసినట్టయితే, విచారించినట్టయితే యుష్మత్ ప్రత్యయ గోచరంతో కలిగిన గోచరమయ్యే, అవగాహన అయ్యే విషయము వాటి యొక్క ధర్మాలు. ఇక్కడ రెండు ఇచ్చారు. ఒక వస్తువు ఇచ్చారు, రెండవది వస్తువు యొక్క ధర్మాలు కూడా ఇచ్చారు. వస్తువు అధ్యాస జరుగుతుంది, వస్తువు యొక్క ధర్మం కూడా అధ్యాస జరిగే అవకాశము ఉంది. ఎప్పుడు? స్వరూప జ్ఞానము లేని కారణం చేత. అంటే రెండింటిని మనం అవగాహన. ఒక విషయం అంటే విషయం కాదు, విషయ ధర్మాలు కాదు. ఇక్కడ ఎర్ర స్ఫటికం ఉన్న దగ్గర అక్కడ ఏమైంది? పుష్పం యొక్క ధర్మము అక్కడ అధ్యాస జరిగిందని పుష్పాధ్యాస జరగల. పుష్పం యొక్క ధర్మం అధ్యాస జరిగింది కానీ పుష్పం యొక్క అధ్యాస రక్తస్ఫటికం ఉన్న దగ్గర అక్కడ విషయము అధ్యాస జరిగిందా? విషయ ధర్మం అధ్యాస జరిగిందా?
విషయ ధర్మం అధ్యాస జరిగింది, గుర్తించాలి. అక్కడ విషయం అధ్యాస జరగల. అట్లాగే ఒకదాని యందు ఒకటి అధ్యాస జరుగుతుంది అంటే విషయము అధ్యాస జరగవచ్చు, విషయం యొక్క ధర్మం కూడా అధ్యాసం జరగవచ్చు వేరు వేరు చోట్లలో. అట్లాగే విషయీ అధ్యాసం కావచ్చు, విషయ యొక్క ధర్మం కూడా అధ్యాసం కావచ్చు. చెప్పండి, విషయం ఎవరు? ఆత్మ కదా, ఆత్మ. నేను చెప్తాను మీకు ఎట్లాగనే. నా మనసు ఎక్కడెక్కడికో పోతుందండి అన్నాడు. అన్నారు ఎప్పుడన్నా? రోజు అంటూనే ఉంటారు. పోయే ధర్మం ఎవరిది? నీ తలకాయ, చైతన్యాన్ని. జడాంది కాదు కదా, మనసు జడం, అది ఎక్కడికి పోదు. కానీ పోయేది ఏంటిది? చైతన్య ఆశ్రయం లేకుండా మనసు పోయే అవకాశము లేదు. ఇప్పుడు చైతన్యం యొక్క ధర్మము జడమైన మనస్సు యందు ఆరోపించడమే లేదా? చైతన్యం యొక్క ధర్మము, చైతన్యం ఆరోపణ కాలే, అక్కడ చైతన్యం యొక్క ధర్మము ఆరోపమైంది. దేని యందు? జడమైన మనస్సు యందు. ఉట్టి మనస్సు అనకూడదు అక్కడ, మళ్ళీ జడమైన మనస్సు యందు చైతన్యం యొక్క ధర్మము ఆరోపింపబడింది. అట్లాగే నేను వెళుతున్నాను, నేను పోతున్నాను అన్నప్పుడు విషయి అయిన శరీరమందు చైతన్యం యొక్క ధర్మము ఆరోపింపబడి లేదు. నేను ఈ శరీరం అనుకున్నప్పుడు నేను శరీరమందు అంటే విషయిని ఈ శరీరమందు జడమందు ఆరోపణ జరిగింది. ఈ విధంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అని ముందు చెప్తారు. అదే తద్మానంచ అధ్యాస తద్ విపర్యయేన విషయిన తద్ధర్మానాంచ విషయే అధ్యాసో. విషయమందు విషయీ విషయ యొక్క ధర్మాలు, విషయందు విషయము విషయం యొక్క ధర్మాలు కూడా. ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. ఒకటిని అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే ముందుకు పోయిన తర్వాత కొంచెం అవగాహనకు రావడము కష్టం అవుతుంది. విషయమందు విషయ యొక్క విషయ ధర్మము యొక్క, విషయందు విషయము యొక్క విషయము ధర్మం యొక్క అధ్యాస లోకంలో జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ జరుగుతుందనేది తర్వాత ముందు ఆలోచన జరుగుతుంది. కాబట్టి అధ్యాస అంటే అర్థమేమి? అక్కడ ఉన్నది ఒకటైతే ఇంకొకటిగా గ్రహించడము. దీన్నే అధ్యాస అంటే ముందు ఒకటి ఆధారం అక్కడ దొరికింది, ఆ తర్వాత ఆశ అంటే దాని యొక్క ధర్మం వచ్చి దానిపైన కూర్చుంది. ఆశ అంటే కూర్చోవడం. అందువల్ల ఉన్నది వస్తువు అక్కడ ఇంకోటైతే ఇంకొక రకమైన భావన వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి విషయన తద్ధర్మానాంచ విషయే అధ్యాసో మిథ్యా. ఈ అధ్యాస ఏదైతే ఉందో మిథ్య అంటే వాస్తవికమైంది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే కల్పిత అధ్యాస అనే పదం వచ్చేసిందో అప్పుడు కల్పితమే తప్ప వాస్తవికము కాదు. ఆ కొండలు నున్నగా ఎంతో బాగా ఉన్నాయి అంటాం. ఉన్నగా ఉంటాయి కొండలు. మరి ఎందుకు అట్లా కనిపించింది అంటే దూరత్వం అనే దోషం చేత. అధ్యాస ఎప్పుడు గాని దోషము లేకుండా కలిగే అవకాశం లేదు. అధ్యాస అంటే ఏంటిది? భ్రమ కదా. అధ్యాసన్న భ్రమన్న ఒకటే. దోషము లేకుండా ఏ భ్రమ కూడా కలిగే అవకాశము లేదు. అందుకొరకు ఆకాశం నల్లగా ఉందని, ఆకాశం నల్లగా ఉంటుందా? ఈరోజు ఎంత బాగా ఉంది, ఎర్రగా ఉంది అంటారు కదా. అక్కడ ఎట్లా ఉంటుంది? అది నల్లగా ఉంది, తెల్లగా ఉంటుందా? నల్లగా లేకపోతే తెల్లగా ఉందంటే, తెల్లగా లేకపోతే నల్లగా ఉంది. దానికి ఏ రంగు అసలు ఆకాశమే కనిపించదు. ముందు వస్తుంది అప్రత్యక్షేహి ఆకాశే బాలా స్థలమైనతాం ఆపాదయంతి. అసలు ఆకాశం కనిపించదంటే పిచ్చోళ్ళు పిల్లలు తలమలితం అంటే నల్లదనాన్ని ఆపాదన చేస్తూ ఉంటారు. తెలుగు కూడా ఒకటి లేనప్పుడు ఇంకోటి ఎక్కడి నుంచి ఉంటుంది? నలుపు లేనప్పుడు తెలుపు ఉండదు, తెలుపు లేనప్పుడు ఆకాశం. అంటే అవకాశం ఇచ్చేదే ఆకాశం కదా, దానికి ఏ రంగు లేదు. రంగులన్నీ అసలు ఎవరి? పృథివీ తత్వాంది. పృథివీదేవన్నీ కూడా రంగులు. అందుకొరకే దానికి రంగు లేదు, ఏమీ లేదు. ఇగో ఇవన్నీ కూడా ఏంటిది?
విషయం యొక్క అధ్యాస కావచ్చు, విషయి యొక్క అధ్యాస కావచ్చు, మొత్తానికి జరుగుతుంటుంది. అదంతా మిథ్య అంటే లేని ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది కదా, భవితం యుక్తం. అది మిథ్యే కాని వాస్తవికము కాదు అనేదాన్ని ఒకదాన్ని మనకు గుర్తు చేశాడు. ఈ పదాలు మాత్రం కొంచెం కొత్త కాబట్టి మీకు ఏమవుతుంది, తికమకగా ఉంటుంది. విషయము విషయ ధర్మాలు, విషయి విషయ ధర్మాల యందు, విషయి విషయ ధర్మాలు, విషయము విషయ ధర్మాల యందు ఆరోపణ జరుగుతూ ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం మనం, ధర్మాధ్యాస జ్ఞానాధ్యాస అని చెప్పుకున్నాం. అందువల్ల దాని యొక్క స్వరూప స్వభావము ఇలా ఉంటుంది అని ఎప్పుడైతే వాస్తవికంగా గ్రహిస్తామో అప్పుడేమవుతుంది, మిథ్యా భవితం యుక్తం. అది మిథ్య అవుతుంది గాని వాస్తవికంగా ఏదానికి వీరు లేదు. లోకంలో కూడా చూస్తున్నాం కదా, మనకి ఎక్కడెక్కడ ఏమేమో కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు దగ్గరికి పోతే ఏమవుతుంది, అయ్యో ఇంతవరకు నేనేమో అనుకున్నాను ఇప్పుడు ఇది అయిపోయింది అంటామా లేదా? అట్లాగే వ్యక్తిని చూసినప్పుడు కూడా ఇంతవరకు చాలా మంచివాడు అనుకున్నాను, అసలు రంగం బయటపడింది అనుకుంటామా లేదా? ఎందుకు అంటే దూరంగా ఉన్నంత వరకు వాళ్ళని చర్య వలన ఇంకోటో ఏదో చేస్తాం. నేను ఇంతవరకు ఏమో భావించాను, పాడుగా అనుకున్నాను, ఎంత చాలా మంచివాడని కూడా అంటూ ఉంటాం. మంచిదని ఎవరిది? చైతన్యాన్ని. దేనిందు ఆరోపిస్తున్నారు? జడమైన అంతఃకరణ మందు ఆరోపిస్తున్నాం. చెడుతనం ఎవరిది? జడమైన విషయాంది. దేనిందు ఆరోపిస్తున్నారు? చైతన్యం అందు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? అది కథ. కాబట్టి విషయము విషయి, విషయధర్మము విషయ ధర్మమందు ఒకదాని యందు ఒకటి ఆరోపణ చేయడం ఏదైతే ఉందో అది మిథ్యే కాని వాస్తవికము కాదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. తథాపి అయినప్పటికీ, ఆ విధంగా అధ్యాస జరిగినప్పటికీ అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాంశ్చ అధ్యస్య ఇతరేతర అవివేకేన. ఈ లైన్ వరకు విచారించండి. కొన్ని తప్పులుగా ఉంటే దాన్ని దిద్దుకోండి, ఎందుకంటే తప్పులు దిద్దకుండా తీశాము. అన్యోన్యస్మిన్, అన్యస్మిన్. అన్య అంటే వేరైంది, అన్యస్మిన్ అంటే రెండే కదా ఉన్నాయి. ఇది దీని యందు, ఇది దీని యందు. అన్య అంటే తనకంటే భిన్నమైంది, అన్య అంటే తనకంటే భిన్నమైంది. అన్యస్మిన్ అంటే తను ఎదుటిదాని యందు, తాను ఎదుటిదాని యందు అనేది గుర్తు చేసుకోవాలి మనం. తాను ఎదుటిదాని యందు, ఎదుటిది తన యందు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నట్టయితే అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం. అన్యోన్యాత్మకతాం అంటే రెండు ఒక్కొక్కటి, నాకంటే అది భిన్నంగా లేదు, నేను దానికంటే భిన్నంగా లేను అనే భావం చేత రెండు ఒకటిగా అయిపోయినాయి. ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది అయింది. ఇప్పుడు ఏమైంది? రెండు కలిసిపోయినట్టుగా ఉంది, కలిసిపోలే. అక్కడ నట్టుంది, ఒకటి కలిసిపోయినట్టుగా ఉంది కానీ కలిసిపోయే అవకాశమే లేదు. అన్యోన్య ధర్మాశ్చ, అంతేకాకుండా దీని ధర్మాలు దీని యందు, దీని ధర్మాలు దీని యందు. ఇది దీని యందు, ఇది దీని యందు. దీని ధర్మాలు దీని ధర్మాల యందు, లేదు దీని యందు కావచ్చు. దీని ధర్మాలు దీని యందు కావచ్చు, దీని ధర్మాల యందు కావచ్చు. ఉన్నాయి రెండు పదార్థాలు కదా, ఒకటి ఆత్మ, ఒకటేమో విషయము, ఒకటి విషయి. అర్థమవుతుంది కదా? అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాశ్చ. రెండింటిని గుర్తు చేశాడు. ఒకటి ధర్మాన్ని గుర్తు చేశాడు, ఒకటి ధర్మిని కూడా గుర్తు. దీన్నే ధర్మం ఎప్పుడైతే అధ్యాస అవుతుందో ధర్మాధ్యాస అవుతుంది. నేను చెప్పుకున్నాం కదా, ధర్మాధ్యాస జ్ఞానాధ్యాస అని రెండు చెప్పుకున్నాం. ధర్మం యొక్క అధ్యాస ఎప్పుడైతే జరుగుతుందో అధ్యాస ఇతరేతర ఎప్పుడవుతుంది? అది ఇతర అవివేకేనా అన్నాడు. ఇది వేరు, ఇది వేరు అనే వివేకము లేని కారణము చేత. అవివేకం అంటే ఏంటిది? వేరు చేయలేని స్థితి కలిగి ఉన్నందువల్ల. వివేకం అంటే అర్థం ఏమి? ఇది వేరు అనే చేసే స్థితి కలిగి ఉండడము వివేకం. ఇది వేరు, ఇది వేరని
వివేకము లేని స్థితి ఏంటిది? అవివేకము. అది కదా, ఇది మంచి ఇది చెడు తల్లి అంత ఏమన్నాము మనం? అవివేకం అన్నాము. ఇది మంచి చెడు అని తెలిసిందని ఏమన్నాము? వివేకం అన్నాము. అట్లా ఇక్కడ కూడా ఇది వేరు ఇది వేరు అనే భావన రాని స్థితిని ఏమన్నారు? అవివేకం. అందువల్ల ఈ అవివేకం చేత కలిగిందా, ఇప్పుడు వివేకం చేత కలిగిందా అధ్యాస? రెండు వస్తువులను వేరు చేసే పద్ధతి లేని కారణం చేత ఒకదాన్ని చూసి ఇంకొకటిగా భావించడము అది అవివేకమే కాని వివేకం కాదు. నువ్వు వివేకవంతుడవయ్యా, ఇట్లా మాట్లాడితే నీకు తగదయ్యా అంటారా లేదా లోకంలో? అన్నారా లేదా ఎప్పుడైనా? నువ్వు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావంటే ఎంత అవివేకమైన గ్రహించాలని కూడా అంటూ ఉంటాం. అంటే అర్థమేమి? ఆ ప్రవర్తనలో తేడాను గ్రహించి నువ్వు ఇలా ఉండవలసిన వాడివి ఇలా ఉంటున్నావు కాబట్టి అవివేకివి. నువ్వు ఇలా ఉన్నదానికంటే కూడా ఉండవలసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటున్నావు కాబట్టి వివేకివి అని లోకంలో ఎట్లా ఇది వ్యవహారం జరుగుతుందో, విషయ ధర్మాలు, విషయ యొక్క ధర్మాలు ఇవి విషయానివి విషయాన్ని వేరు చేసే స్థితి రాని కారణం చేత. ఇక విషయ అంటే మీకు ఒక ఇవి ప్రపంచానికి ఆత్మని తెలియని కారణం చేత. పూర్వక విషయం అంటే గల్లంత అవుతూ ఉంటుంది. ఇవి ఆత్మయి ఈ ప్రపంచాన్ని అని వివేకం లేని కారణం చేత నావనుకుంటున్నాయి. ఇవన్నీ నా అనుకుంటా లేదా? నా